అయితే ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సిందేనా? గుడ్ క్వశ్చన్ అండి. సో బ్లడ్ ప్రెషర్ వచ్చింది, మనకి బీపీ సపోజ్ ఎవరికైనా కానివ్వండి 140 150/90 అనేది వచ్చింది. ఇది కొంచెం హైయర్ రేంజ్ లోనే ఉంది. అయితే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఇలా చెప్తూ ఉంటారు బీపీ ఉన్న వాళ్ళకి. అవి ఏంటి అసలు? రైట్ ఫ్రమ్ లేచే టైం దగ్గర నుంచి పడుకునే టైం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది, డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా, అసలు నిద్ర పడుతుందా. సో ఉప్పు అసలు తినకూడదని చెప్తారు కదా వీళ్ళు బీపీ ఉన్న వాళ్ళకి. ఉప్పు అస్సలు తినకూడదని కాదండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా బీపీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎలివేటెడ్ సోడియం లెవెల్స్ అనమాట. సో ఉప్పులో సోడియం అండ్ క్లోరైడ్ ఉంటుంది. ఉప్పు ఎక్కువ తిన్నారనుకోండి అంటే సో న్యాచురోపతి ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చా? సో న్యాచురోపతిలో యాక్టివ్ లైఫ్ స్టైల్ గురించి అడ్వైస్ చేసేది, రికమెండ్ చేసేది ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వచ్చేసి వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సో జనరల్ గా బీపీ, అసలు బీపీ లెవెల్స్ అనేవి ఎంత ఉండాలి? హై బీపీ అని మనం దేన్ని అంటాము? బీపీ అనేది ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఆహార నియమాలు ఏంటి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. యా మ్యామ్, బీపీ అంటే బీపీ అందరిలో ఉంటుంది, కానీ హై బ్లడ్ ప్రెషర్ చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో బీపీ అనేది ఏంటి? హై బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది అసలు? సో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఏంటి ఆ బ్లడ్ ప్రెషర్? సో మన అందరికి హార్ట్ ఏదైతే పంప్ చేస్తుందో, మామూలుగా మన మొత్తం బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఆర్టరీస్ అనే ఈ బ్లడ్ వెసల్స్ ద్వారా మనకి హార్ట్ బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ కంట్రాక్ట్ అవుతుందో దాన్ని ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ప్రెషర్ ఆర్టరీస్ లో క్రియేట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ ఆర్ ప్రెషర్ ఏదైతే బ్లడ్ ఆర్టరీ వాల్స్ పైన పెడుతుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం అనమాట. సో హార్ట్ లో మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం, లబ్ డబ్ 2 సౌండ్స్ ఉంటుంది. అంటే ఒక కంట్రాక్షన్ ఉంటుంది, తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే హార్ట్ కంట్రాక్ట్ అవుతుందో దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఆ రీడింగ్ లో పైన ఉండే రీడింగ్, యూజువల్లీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనము 120/80 అని చిన్నప్పటి నుంచి విని ఉంటాము. ఏ 5th 6th క్లాస్ ఉన్న స్టూడెంట్ అడిగినా కానీ చెప్తారు. అండ్ ఎప్పుడైతే కంట్రాక్ట్ అవుతుందో హార్ట్, ఆ ప్రెషర్ అంటే హార్ట్ రిలాక్స్ అవుతుందో దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. కింద రీడింగ్ అనమాట, అందుకని తక్కువ ఉంటుంది. సో 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనే అందరం అనుకుంటాం. కాకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ రీడింగ్ అనేది కాన్స్టెంట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఇది ఒక సైజే అందరికి ఫిట్ అవుతుంది అన్నది ఉండదు. ఎవరి బాడీ తీరుని బట్టి వాళ్ళకి ఉంటుంది. అలానే ఏజ్ ప్రకారంగా, వేరియస్ అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ ప్రకారంగా, లేకపోతే ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ దీని ప్రకారంగా బ్లడ్ ప్రెషర్ అనేది వేరీ అవుతుంది. అండ్ 120/80 అనేది బ్లడ్ ప్రెషర్ లేకపోతే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే దాన్ని ఒక రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లో బీపీ అంటాం మనం. లో బీపీ అని అంటే ఇప్పుడు 120 నార్మల్ అన్నప్పుడు 110, 100 వెళ్ళినా కానీ లో బీపీనా? లేదు. సో 90/60 వరకు కూడా మనం నార్మల్ గానే కన్సిడర్ చేస్తాము. అండ్ హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడు మనం అనొచ్చు అని అంటే అట్లీస్ట్ 140 దాటితే మనం దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అనొచ్చు. అండ్ కింద వచ్చేసి 90 దాటితే కనుక హై బీపీ అనొచ్చు. ఓకే. సో బ్లడ్ ప్రెషర్ మరి పెరుగుతుంది అంటే ఎందుకు పెరుగుతుంది అసలు ఒక మనిషిలో బ్లడ్ ప్రెషర్ అనేది? సో బేసిక్ గా అండి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది దీన్ని అందుకే సైలెంట్ కిల్లర్ అంటాము. బ్లడ్ ప్రెషర్ దీనికి ఏ సిమ్టమ్స్ ఉండవు. మన ప్రెషర్ నార్మల్ గా ఉన్న పర్సన్ కి, హై బీపీ ఉన్న పర్సన్ కి వాళ్ళు నార్మల్ గానే కనిపిస్తూ ఉంటారు. కాకపోతే ఒక 50-60%
వాళ్ళల్లో మనము సిమ్టమ్స్ చూడగలుగుతాము. ఎలా ఉంటుంది అని అంటే కళ్ళు తిరగడం కానివ్వండి, హెవీనెస్ ఉండడము హెడ్లో, పడుకున్నా కానీ కళ్ళు తిరగడం కానివ్వండి, కూర్చున్నా కొంతసేపు హెవీనెస్, హెడేక్ రావడము. సో ఇలాంటివి ఏమైనా కానివ్వండి ఒక సిమ్టమ్స్ లాగా తెలుస్తుంటుంది. అండ్ అది కాన్స్టెంట్ గా ఉండడము. అప్పుడు మనము బీపీ చెక్ చేయించుకోవాలి అన్నది మనం ఆలోచన వస్తుంది అనమాట. ఓకే. సో అసలు ఎందుకు వస్తుంది బీపీ? మాక్సిమం బ్లడ్ ప్రెషర్ రావడానికి రీజన్ లేకుండానే చాలా మందిలో వస్తుంది. ఇడియోపతిక్ కాజ్ అంటాం అనమాట. దానికి రీజన్ వచ్చేసి మనకి జెనెటిక్స్ లో, ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అని అంటే గనక వచ్చే అవకాశం ఉంటుంది. సెకండరీ వచ్చేసి హైపర్ టెన్షన్ రావడానికి ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ చూస్తే బ్లడ్ ప్రెషర్ అనేది ఉండడము, టాబ్లెట్ తీసుకుంటున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో దానికి రీజన్స్ చూడాలి అని అంటే ఒక 3 రీజన్స్ మనం చెప్పొచ్చండి ఈ రోజుల్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. రోజంతా కూర్చోవడము, యాక్టివిటీ లేకపోవడము, ఓన్లీ మెంటల్ వర్క్ చేస్తూ నో ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మన హార్ట్ పంపింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఆ బ్లడ్ ఏదైతే ఫ్లో నార్మల్ గా అవ్వాలో, మనం కాళ్ళు చేతులు కదల్చకుండా కూర్చుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మలైజ్ అవ్వదు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ అనేది స్ట్రెస్ కండిషన్ లోకి వెళ్తుంది. అండ్ అప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెకండ్ థింగ్ మన డైటరీ హ్యాబిట్స్. మనం తినే ఫుడ్. ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. మనం ఎక్కడ చూసినా కానివ్వండి, మిడ్ నైట్ బిర్యానీ ఎంత పాపులరైజ్ చేసి ఉంటారు. ఈవెన్ స్ట్రీట్స్ పైన 1 గంట, 2 గంటలు, 3 గంటలు తెల్లవారుజామున దాకా కూడా పార్టీలు చేసుకొని నైట్ టైం బయట ఫుడ్స్ తింటూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్లో ఆఫ్ వెస్టర్న్ కల్చర్. ఇప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్ చూస్తే గనక మనం ఆల్మోస్ట్ 1 అవర్ 2 అవర్స్ అంటే మన ఫుడ్ ఎలా ఉంటుంది అని అంటే కనీసం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మనం ఫ్రెష్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటాము. వెస్టర్న్ కల్చర్లో ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఏదైనా కానివ్వండి విత్ ఇన్ 5 minutes 10 minutes ప్రిపరేషన్ ఉంటుంది. ఎందుకంటే రెడీ టు ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ప్రిజర్వేటివ్స్ అడిషన్ కానివ్వండి, సాల్ట్ కంటెంట్, సోడియం కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. సో అది కూడా బ్లడ్ ప్రెషర్ ని పెంచడానికి తోడ్పడుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ లెస్ ఇన్ ఫైబర్ కంటెంట్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలడ్స్ ఇవి తక్కువ తీసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. బ్లడ్ ప్రెషర్ అనగానే స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఈవెన్ 20 సంవత్సరాల్లో ఉన్న పర్సన్కి కూడా స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది బ్లడ్ ప్రెషర్ హై అవ్వడానికి దారితీస్తూ ఉంది. సో అన్కంట్రోల్డ్, అన్మేనేజ్డ్ స్ట్రెస్. సో బ్రాడ్గా చెప్పాలి అని అంటే ఈ 3 రీజన్స్తో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ వస్తుందండి. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సిందేనా? గుడ్ క్వశ్చన్ అండి. సో బ్లడ్ ప్రెషర్ వచ్చింది అండ్ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు టాబ్లెట్ అసలు మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఏదో ఒక సిమ్టమ్స్ తెలుస్తుంది, లేకపోతే జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసిన తర్వాత మనకి బీపీ సపోజ్ ఎవరికైనా కానివ్వండి 140, 150/90 అనేది వచ్చింది. అది కొంచెం హైయర్ రేంజ్లోనే ఉంది. సో ఒకసారి బీపీ చెక్ చేసినంత మాత్రాన ఆర్ ఒకసారి రీడింగ్ హై వచ్చినంత మాత్రాన మనం వాళ్ళని బీపీ పేషెంట్గా పరిగణించాల్సిన అవసరం లేదు. బీపీ హైగా ఉంటా ఉంది అని అంటే అట్లీస్ట్ ఒక 1 week టైం టు 10 days టైం ఇన్ అ డే కాన్స్టెంట్ ఒక టైం పెట్టుకొని ఆ టైంలో రీడింగ్ తీసుకున్నప్పుడు కంటిన్యూస్గా అది హైగానే ఉంది అని అనుకున్నప్పుడే మనము బ్లడ్ ప్రెషర్ అనేది ఎలివేట్ అయి ఉంది, పెరిగి ఉన్నదని మనం తెలుసుకోవాలి. కనీసం 1 week మినిమం. 1 weekలో ఆన్ అ డైలీ బేసిస్. లైక్ మార్నింగ్ పొద్దున్న నిద్ర లేచిన వెంటనే బీపీ ఎంత ఉంటా ఉంది, ఈవినింగ్ టైంలో ఎలా ఉంటూ ఉంది. సో ఒక టైం పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 AM అండ్ ఈవినింగ్ 6 PM ఇలా 2 టైమింగ్స్ పెట్టుకొని, ఇప్పుడు అందరి దగ్గర చాలా ఈజీలీ అవైలబుల్ డిజిటలైజ్డ్ బీపీ మెషిన్ దొరుకుతుంది అండ్ ఆల్మోస్ట్ 95% యాక్యురసీ ఉంటుంది. 100% యాక్యురసీ అని అంటే కనుక మనకి డాక్టర్స్ దగ్గర ఏదైతే మర్క్యూరీ బేస్డ్ బీపీ మెషిన్ ఉంటుందో అది 100% యాక్యురేట్. బట్ ఇది కూడా మనం 100% రిలై చేయొచ్చు. ఈ బీపీ మెషిన్లు చూసినప్పుడు
ఒక 5 ఎక్కువ చూడాలా, తక్కువ అనుకోవాలా? 5 పాయింట్స్ అంటున్నారా? మనము ఉన్నది ఉన్నట్లుగానే చూసుకోవచ్చు. అంతే. 5 పాయింట్స్ పోనీ ఎక్కువ వచ్చింది అనడానికి లేదు, తక్కువ చూసుకున్నా కానివ్వండి. వేరియేషన్ స్లైట్ వేరియేషన్ అయితే స్లైట్ వేరియేషన్ పర్వాలేదు, Mm. అప్ టు 5 పాయింట్స్ డీవియేషన్ పర్వాలేదు. సో ఎప్పుడైతే ఇది కంటిన్యూస్ గా ఎక్కువ వస్తుంది అని అనుకున్నప్పుడు ఓకే బ్లడ్ ప్రెషర్ పెరిగింది అండ్ ఇప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయాలి అని ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత చాలా వరకు ఈ కాజ్ లేకుండా ఉన్న బీపీ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు 140 150 వచ్చింది అనుకోండి, అంతవరకు వచ్చినప్పుడు వీ కెన్ వెయిట్ అన్నమాట. ఎవరికైతే బీపీ చూసిన వెంటనే 160 170 180 వచ్చిందో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఇమ్మీడియట్ గా దాన్ని అడ్రస్ చేయాలి. అండ్ కంటిన్యూస్ గా ఎలివేటెడ్ లెవెల్స్ ఉన్నాయి అని అంటే అలాంటి వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయడం ఆల్వేస్ అడ్వైజబుల్. బికాజ్ అంత హై లెవెల్ ఆఫ్ బీపీ వెళ్ళినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ బ్రెయిన్ హెమరేజ్ ఉంటుంది. అంత ప్రెషర్ లో బ్లడ్ ఫ్లో అవుతుంది అని అంటే ఎనీ టైమ్ ఆ ఆర్టరీ అనేది ఇట్ కెన్ హ్యావ్ అ హెమరేజ్. కాబట్టి అలాంటి వాళ్ళు ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి. బట్ ఎవరికైతే గనక అప్ టు 150 వరకు ఉంది అని అనుకుంటే వీ కెన్ వెయిట్. ఎందుకు వెయిట్ చేయాలి? మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడము, కొంచెం ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసి మనం మానిటర్ చేసి చూసామనుకోండి, ఒక 15 days ఒక 2 weeks మనము దాన్ని ఒక పీరియడ్ ఆఫ్ మానిటరింగ్ అనేది తీసుకొని మనము రీడింగ్స్ కంటిన్యూస్గా తీసుకుంటూ అప్పుడు అది బీపీ తగ్గింది అనుకోండి మనం ఈ చేంజెస్ తీసుకొని వచ్చిన తర్వాత దెన్ మనము మానిటర్ చేసుకుంటూ వన్స్ ఇన్ 15 days చూసుకొని బీపీ రీడింగ్ నార్మల్ ఉంటే మెడికేషన్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. సో మ్యామ్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఇలా చెప్తూ ఉంటారు బీపీ ఉన్న వాళ్ళకి, అవి ఏంటి అసలు? సో లైఫ్ స్టైల్ అనగానేనండి దినచర్య అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు డైలీ చేసే యాక్టివిటీస్, రైట్ ఫ్రమ్ లేచే టైం దగ్గర నుంచి పడుకునే టైము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది, డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా, అసలు నిద్ర పడుతుందా. ఈ మధ్య కాలంలో ఈ స్లీప్ ఇష్యూస్ అనేది రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో క్వాలిటీ స్లీప్ పడుకుంటున్నారా? 6 to 7 hours ఆఫ్ మినిమం స్లీప్ ఉందా? ఎందుకంటే స్లీప్ అప్పుడే మన బాడీ అంతా రీఛార్జ్ అవుతుంది, రీజువినేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్త మొబైల్ తెచ్చామనుకోండి, దాన్ని ఛార్జింగ్ పెట్టాలి అని అంటే కరెక్ట్ గా దానికి ఉన్న ఆ ఛార్జింగ్ కెపాసిటీ 33 volts ఉందా, 66 ఉందా, 80 ఉందా, దానికి ఇచ్చిందే మనం కరెక్ట్ గా ఇవ్వాలి. సో ఎవ్రీ ఏజ్ పరంగా ఎంత టైమ్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి అన్నది ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది మనం ఫుల్ గా ఛార్జ్ చేయకుండా మొబైల్ని మాటికి తీసేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా దాని బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. సేమ్ థింగ్ మన బాడీ కూడా ప్రాపర్ గా స్లీప్ లేకుండా డిస్టర్బ్డ్ స్లీప్ గా ఉన్నాం అనుకోండి, సో బాడీ కెపాసిటీ టు రీజువినేట్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఆల్వేస్ అలసట, నీరసం, బ్రెయిన్ ఫాగింగ్, ఫెటీగ్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. అండ్ రోజు మొత్తంలో యాక్టివ్గా ఫిజికలీ మెంటలీ కూడా ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా, చికాకు పడకుండా, కోపం తెచ్చుకోకుండా, అలాంటి వాటితో నార్మల్ గానే బీపీ ఒక 10 20 30 పాయింట్స్ దాకా షూటప్ అయిపోతూ ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ స్ట్రెస్ అన్నమాట. అది మేనేజ్ చేసుకోవడం ఇన్ మొత్తం డేలో ఐ కెన్ సే ఫిజికలీ అండ్ మెంటల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డయట్, ఫుడ్లో మనము వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్, వీలైనంత వరకు సాత్విక ఆహారం, అంటే ఎక్కువ స్పైస్ లేకుండా, ఎక్కువ ఉప్పు కారాలు లేకుండా, ఉడకపెట్టినవి, స్టీమ్డ్ బాయిల్డ్ వెజిటబుల్స్, ఫ్రైడ్ ప్రిపరేషన్స్ లేకుండా. ఎందుకంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ మన కుకింగ్ మెథడ్స్ ని బట్టే న్యూట్రియంట్ వాల్యూ అనేది ఆ ఫుడ్ లో ఉంటుంది. సో టేస్ట్ గురించి మనం ఎప్పుడైతే తింటామో అది డిసీజ్ కండిషన్ లోకి వెళ్తుంది. సో ఆరోగ్యపు అలవాట్లు ఎవ్రీ డే మనము టైం ఆఫ్ ఈటింగ్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానివ్వండి తీసుకున్నప్పుడు న్యాచురల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఓకే. సో ఉప్పు అసలు తినకూడదని చెప్తారుగా వీళ్ళు బీపీ ఉన్న వాళ్ళకి?
అంటే ఉప్పు అస్సలు తినకూడదని కాదండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా బీపీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎలివేటెడ్ సోడియం లెవెల్స్ అన్నమాట. సో ఉప్పులో సోడియం అండ్ క్లోరైడ్ ఉంటుంది. ఉప్పు ఎక్కువ తిన్నారనుకోండి, అంటే కర్రీస్ లో పైన స్ప్రింకిల్ చేసుకొని తినడం, లేకపోతే నార్మల్ గానే ఉప్పు ఎక్కువ తినే అలవాటు ఉంది, పచ్చళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు, అందులో కూడా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. సో సోడియం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది డైరెక్ట్ గా పెరుగుతుంది. సో అందు గురించి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం బాడీలో పొటాషియం సప్లై చేస్తే గనక దానికి మాత్రమే ఉంటుంది. సోడియం లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి పొటాషియంకి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానా, డైలీ ఒక అరటిపండు, పండిన అరటిపండు బీపీ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. అదే బీపీ ఉంది, షుగర్ ఉంది అని అంటే అలాంటి వాళ్ళకి మరి ఆ పండిన అరటిపండు మనము అడ్వైస్ చెయ్యము. బట్ వేరే సోర్సెస్ ఆఫ్ పొటాషియం లైక్ ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో పొటాషియం బాగా ఉంటుంది, కోకోనట్ వాటర్ లో పొటాషియం బాగా ఉంటుంది. సో ఇలాంటి పొటాషియం రిచ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ మనము సప్లై చేస్తే గనక బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది, అంటే అట్లీస్ట్ మేనేజ్ అవుతుంది. ఇప్పుడు 140/90 ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేస్తాము బీపీ అని. అది కూడా మీరు చెప్పినట్లుగా 1 వీక్ అంతా పాటు. ఎస్, అండ్ దట్ టు 140/90 40 years అబౌవ్ వాళ్ళకి ఉంటే అంతవరకు కూడా నార్మల్ గానే తీసుకుంటాం. అదే కనుక బిలో 40 years ఉన్న వాళ్ళకి 140/90 అని అంటే అది ఎక్కువ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు బీపీ ఏ ఏజ్ నుంచి చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది? మీరు చెప్పినట్లు 20 ఏళ్ళ నుంచి ఒకసారి వీక్లీ వన్స్ అయినా, ఒకసారి లేదా నెలకు ఒకసారి అయినా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అంటే 20 ఏళ్ళ వాళ్ళకి అంత ఫ్రీక్వెంట్ గా అవసరం లేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ 35+ years వాళ్ళకి వన్స్ అ వైల్, మేబీ వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months యాజ్ అ జనరల్ చెకప్ మనం ఎలా అయితే బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తామో, ఆర్ వన్స్ ఇన్ అ ఇయర్. ఇప్పుడు ఏమీ లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, బ్లడ్ ప్రెషర్ వాళ్ళ పేరెంట్స్ కి కానివ్వండి, లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి ఉంది అని అంటే మనం కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ఉండి, ప్లస్ బీపీ ఎవరైతే ఒబీస్ గా ఉన్నారో, ఒబెసిటీ ఉంది అని అంటే అలాంటి వాళ్ళల్లో బీపీ వచ్చే అవకాశాలు ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంది అండ్ వాళ్ళు జస్ట్ 30 years ఉన్నారు అండ్ ఒబీస్ గా ఉన్నారు అని అంటే వాళ్ళు ముందే జాగ్రత్త పడి వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months చెక్ చేయించుకోవడం మంచిది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో న్యాచురోపతి ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చా? ఎస్ అండి, న్యాచురోపతి అంటేనే జీవన విధానం. సో రైట్ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్ రైట్ లైఫ్ స్టైల్. సో అందులో మనం ఇందాక అనుకున్నట్టు రైట్ ఫ్రమ్ స్లీపింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, యాక్టివ్ లైఫ్ స్టైల్. సో న్యాచురోపతిలో యాక్టివ్ లైఫ్ స్టైల్ గురించి అడ్వైజ్ చేసేది, రికమెండ్ చేసేది ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వచ్చేసి యోగా, ప్రాణాయామ, మెడిటేషన్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ బీపీకి స్ట్రెస్ లెవెల్స్ ఆర్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే యోగా చేస్తామో, యోగా ఆసనాస్, చాలా స్పెసిఫిక్ ఆసనాస్ ఉన్నాయి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ శశాంకాసన్ అంటే వజ్రాసన్లో కూర్చొని కంప్లీట్లీ బాడీని ముందుకి ఉంచి ఫోర్ హెడ్ టు ద గ్రౌండ్ పెట్టి హ్యాండ్స్ మనం ముందుకి చాచి చేస్తాం అనమాట. ఈ ఆసన్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది చాలా స్టెబిలైజ్ అవుతుంది అండ్ బీపీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. శవాసన్, ఒక 5 minutes శవాసన్లో. శవాసన్ అంటే అందరూ జస్ట్ అలా నేలపైన పడుకొని కళ్ళు మూసుకొని చేతులు అలా పెట్టేస్తే ఆసన్ శవాసన్ కాదు. ఎప్పుడైతే మనం మెంటలీ రిలాక్స్ అవుతామో, కంప్లీట్లీ అన్నిటితో డిటాచ్ అయ్యి ఎటువంటి స్ట్రెస్ఫుల్ థాట్స్ లేకుండా, అప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది కూడా స్లోగా కంట్రోల్ అవుతుంది. యోగ నిద్ర ఒక 16 to 18 minutes ఆఫ్ గైడెడ్ ఇమేజరీ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ ఆఫ్ ద బాడీ ఉంటుందండి. యోగ నిద్ర అద్భుతంగా పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి తగ్గించడానికి. చక్కగా చెప్పారు మ్యామ్. సో న్యాచురోపతి అంటేనే అది న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఎలా ఉండాలి, జబ్బులు ఎలా తగ్గించుకోవాలి, అసలు జబ్బులు రాకుండా ఎలా చూసుకోవాలి అనేది ఉంటుంది. సో ఆ జీవన విధానానికి అలవాటు పడితే కనుక మనకి ఎలాంటి జబ్బులు అనేవి రావు. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయితే అసలే రావు. డయాబెటీస్ కూడా న్యాచురోపతి బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. అవునండి, అక్కడ ఫుడ్ గురించి చెప్తారు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి చెప్తారు. అంటే పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యంగా ఉండడానికి అక్కడ న్యాచురోపతి అనేది మనకి ఉపయోగపడుతుంది. బీపీ అయితే అందరికీ ఉంటుంది మ్యామ్.
సో బ్లడ్ ప్రెషర్ అనేది ఇబ్బంది పెడుతుంది. బ్లడ్ ప్రెషర్ తెలుసుకోలేక కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని కిడ్నీలు పాడయ్యాయి, లేదంటే స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని ఇలా చెప్తున్నారు. మీరు అన్నట్లుగా బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతేకాదు బీపీ చెకప్స్ అనేవి కూడా చేయించుకోవాలి. ఖచ్చితంగా బీపీని చెకప్ చేసుకుంటూ రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ, అసలు ప్రిఫరబుల్లీ ఒక బుక్ పెట్టుకొని నోట్ చేసుకోవాలి. ఈ డేట్ లో ఈ టైంలో బీపీ ఇంత ఉంది. బికాజ్ ఎప్పుడైనా కానివ్వండి మెడికల్ రికార్డ్స్ కి ఈవెన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి రికార్డ్ చేసి పెట్టుకున్నప్పుడు ఈవెన్ మనము కన్సల్ట్ చేయడానికి డాక్టర్ దగ్గర వెళ్ళినా కానివ్వండి, ఇలాంటి హిస్టరీ ఉన్నప్పుడు చాలా ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతాము అండ్ కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాము. మెడికేషన్ స్టార్ట్ చేయాలా, లేకపోతే మెడికేషన్ ఆల్రెడీ ఉంది దాన్ని తగ్గించాలా, లేకపోతే ఆల్రెడీ హై లెవెల్స్ లో ఉంది ఏమైనా డోసేజ్ పెంచాల్సిన అవసరం ఉందా, డోసేజ్ అడ్జస్ట్మెంట్ కూడా దానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, అందరికీ తెలిసిందే బట్ అయినా కానీ స్ట్రాంగ్ గా చెప్పేది ఏంటి అని అంటే, ఈవెన్ న్యాచురోపతి డాక్టర్స్ మెడిసిన్స్ లేకుండా ట్రీట్ చేస్తారు కదా అనేసి అనుకుంటారు. అండ్ ఇప్పుడు నేను మెడికేషన్ పైన ఉన్నాను, న్యాచురోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా మెడిసిన్ అంతా ఆపేస్తారు అనేసి అనుకుంటారు. కాకపోతే ఆపుతాము, కానీ అదొక ప్రాసెస్. అవును, చాలా స్లోగా మానిటర్ చేస్తూ నిదానంగా అన్ని డైట్ గైడ్ లైన్స్ కానివ్వండి, యోగా ఆర్ దినచర్య గైడ్ లైన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అన్ని చేస్తూ మానిటర్ చేస్తూ నిదానంగా టేపర్ చేస్తాం మెడికేషన్. ఎప్పుడు సడన్ గా స్టాప్ చేయడం అనేది ఎటువంటి డిసీజ్ లో కూడా అడ్వైజబుల్ కాదు. అదే విధంగా చేస్తాం అనమాట. బట్ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మెడికేషన్ తీసుకుని రాగలుగుతాము. చక్కగా చెప్పారు మ్యామ్. సో ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చాక, డిసీజ్ వచ్చాక చూసుకోవడం కన్నా మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుకొని, మన లైఫ్ స్టైల్ మంచిగా ఉంచుకొని, ఈ డిసీజ్లన్నీ ప్రివెంట్ చేసుకోగల శక్తి ఉండేలాగా మన బాడీని తయారు చేసుకుంటే చాలు. అదే న్యాచురోపతి చెప్తుంది కూడా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే అండి.